నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను వలి. ప్రస్తుతం అఖిల్ పైల్వాన్ వ్యభిచారం కేసుకు సంబంధించి అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం మీడియాలో ఇదే చర్చ జరుగుతుంది. ఈ విషయం బయటకు రాగానే పహిల్వాన్ల మీద కూడా కొంత చర్చ జరుగుతుంది. అసలు పహిల్వాన్లు ఏం చేస్తారు, సిటీలో ఉన్నటువంటి పహిల్వాన్లు ఈ విషయం మీద ఎలా స్పందిస్తారు, ఇదే చర్చ జరుగుతుంది. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దర్గా చిన్నగౌడ్ పహిల్వాన్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. ఎట్లున్నారు? బాగున్నా. ఇప్పుడు అఖిల్ పహిల్వాన్ గురించి మనం తర్వాత మాట్లాడదాం. అసలు పహిల్వాన్లు ఏం చేస్తారు, అసలు పహిల్వాన్ అన్న పేరు ఎందుకు వచ్చిందంటే ఏం చెప్తారు? పైల్వాన్ అంటే దంగల్ కుస్తీల కొట్లాడేసి పైల్వాన్ అంటారు. కుస్తీ చాలా మంది పెట్టుకుంటారు మామూలుగా. అట్లా పైల్వాన్ వాళ్ళు అని అన్నారు. దంగోట్ కట్టి దంగల్లో ఎక్సర్సైజ్ చేసి కుస్తీ కొట్లాడితే పైల్వాన్ అంటారు. అది మాకు తాత ముతాల నుంచి మళ్ళీ పైల్వాన్ కందాను. అదే మా ఫాదర్ నేర్పిస్తుండే కుస్తీలు. ఓకే. దాని తర్వాత మాకే 20 తాలిమ్స్ ఉన్నాయి హైదరాబాద్లో. అంటే ఈ కుస్తీ పోటీలు ఏంటంటే ఇప్పుడు మీరు వేరే మూవీలలో దంగల్ మూవీ ఉండేది చూసి చాలా ఈజీగా ప్రజలకు ఈజీగా వెళ్ళేది. బాడీ బిల్డర్ ఇది స్పోర్ట్స్ జాబులు వస్తాయి దీంట్లో. ఓకే. ఒకరు పోటీలు పెడితే జాబులు వచ్చినాయి చాలా మందికి. స్పోర్ట్స్ దాంట్లో జాబులు వస్తాయి. ఓకే. అంటే అనాదిగా ఇదంతా కొట్లాడి చేస్తేనే కుస్తీ పైల్వాన్ అంటారు. ఓకే. వాళ్ళనే పైల్వాన్ అంటారు. అది చాలా మంది తెలియక ఎవరు వాళ్ళు పైల్వాన్ అని పెట్టుకుంటారు. అది తెలియదు చాలా మంది. కుస్తీ పైల్వానే అసలైన పైల్వాన్ కుస్తీ పైల్వాన్. అంటే మిగతా వాళ్ళు పైల్వాన్ అని పెట్టుకుంటే దాన్ని ఎట్లా చూడాలి మనం? అది పైల్వాన్ అనేది కామన్ గా, ఎందుకంటే కొంతమంది అట్లా పెట్టుకుంటారు. అది జరుగుతుంది హైదరాబాద్. అంటే దర్జాగా ఉంటది అని చెప్పి పెట్టుకుంటారు. అంతేగాని ఇంకా వేరే ఉద్దేశం లేదు. ఏదో జిమ్ కు పోయి చేసేసుకొని పెట్టుకుంటారు చాలా మంది. సరే, ఇంకొక విషయం, పైల్వాన్లు అందరూ బంగారం బాగా ధరించి చేతులకు కానీ, ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నాం, అంటే ఎందుకు బంగారం ఈ విధంగా ధరిస్తారు? అంటే బంగారము అని కాదు, తెలంగాణలో అంటే బంగారం ఇష్టం అందరికి. ఓకే. దానివల్ల కానీ కుస్తీకు బంగారానికి అది ఉండదు. తెలంగాణ అంటే బంగారం ఇష్టంతో వేసుకుంటారు. ఒకరు ఇంత వేసి ఇంకెక్కువ వేసుకుంటాము. అది ఒక ఫ్యాషన్. అది అంతే, ఫ్యాషన్ తోనే. మోస్ట్లీ బంగారం ఎక్కువగా ధరిస్తూ ఉంటారా ఇట్లా? పైల్వాన్ కదా, చాలా మంది వేసుకుంటారు. పైల్వాన్ లేకుండా వేసుకుంటారు, పైల్వాన్లు వేసుకుంటారు. అదేముండదు. ఏం చేస్తూ ఉంటారు పైల్వాన్లు అంటే? పైల్వాన్లు అంటే చేసుడే మార్నింగ్ లేచి బాగా ఎక్సర్సైజ్ చేసి దంగల్లా పోటీలు, కుస్తీ పోటీలు పడడము. లాల్ బహదూర్ స్టేడియంలో చాలా మంది చేసి ముఖేష్ అన్న కొడుకు పెట్టిండు. ఓకే. మన లాల్ బహదూర్ స్టేడియంలో అట్లా కుస్తీలు ఒక్కొక్క ఏరియాలకి వెళ్ళి పిలిచి పోటీలు పెడతారు. ఇలా ఓకే. ముస్లిమ్స్ అంటే, హిందువులు అంటే, ఇవన్నీ ఒక వెయిట్ ఉంటుంది. 100 ఇట్లా వెయిట్ ఇచ్చినప్పుడు ఎవరిది 100 కిలోలు ఉంటే వాళ్ళు ఇద్దరిని కుస్తీకి పెడతారు. 50 కిలోలు ఉందనుకో, అట్లా 50 కిలోలు పెడతారు. 30కి అట్లా ఒక చిన్న పిల్లల కాడికి వెళ్ళి 100 వరకు ఉంటుంది. 105 దాకా 150 దాకా ఉంటుంది. అట్లా పోటీలు పెడతారు. కుస్తీలు అంటే ఒకే ప్యాషన్గా చేస్తూ ఉంటారు. వాళ్ళకంటే ఎవరి వ్యాపారాలు వాళ్ళు చేసుకోవటమేనా? ఎవరి వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు పాలదందా చేసిన వాళ్ళు, యాదవ్స్ బి చాలా మంది ఉన్నారు కదా, గౌడ్స్లో బి చాలా మంది ఉన్నారు. అట్లా కొన్ని క్యాస్టులలో అందరు ఏంటంటే ఒక పేరు గురించి, ఇది పైసా గురించి కుస్తీలు పోటీలు కాదు, పేరు గురించి కొట్లాడిన వాళ్ళే పైల్వాన్ అంటారు. చాలా కుస్తీ పోటీలు వాడము. చిన్న పైల్వాన్లు అందరూ ఇంత భారీ స్థాయిలో బంగారం ధరిస్తారంటారా? అందరు వేసుకోరు, కొంతమంది. ఇది కూడా ఒక ఫ్యాషన్. అది సార్, ప్రజల్లో ఉన్నటువంటి చర్చ పైల్వాన్ల గురించి అది కరెక్టా కాదనేది మీరే చెప్పాలి. పైల్వాన్లు అంటే ల్యాండ్ సెటిల్మెంట్ చేస్తారు. గొడవల్లో ఏదైనా సర్ది చెప్పుకోవడానికి ఎవరన్నా ఏదైనా సమస్య వస్తే వాళ్ళని నయాన బెదిరించో లేకపోతే ఇంకొకటి చేసో ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తారు. పైల్వాన్ల వృత్తి ఇది అని ఒక చర్చ ఉంది జనంలో. ఏమంటారు మీరు? అంటే వృత్తి అని లేదు, చెప్పినా కదా. ఇప్పుడు పైల్వాన్ అంటే దాని పైల్వాన్ అంటారు, కానీ వేరే చేసేటి పైల్వాన్ అన్నారు. పైల్వాన్ కుస్తీ కొట్లాడి దంగల్లో దాదాపు పైల్వాన్లు అంటే ఇలాంటి సెటిల్మెంట్స్ చేస్తారు, కబ్జాలు చేస్తారు. కరెక్ట్. అట్లా కబ్జాలు చేసేటోళ్ళను అవన్నీ మామూలు కేసులు అందరికి వస్తాయి. పైల్వాన్లనే కాదు, ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వస్తాయి. ఇప్పుడు నా దగ్గర 100,000 కేసులు వస్తాయి. ఎవరైనా కబ్జా చేస్తే, ఏదైనా ప్రాబ్లం ఉంటే, ఇద్దరి మధ్యలో గొడవ పట్టుకుంటే అది కోర్టుకు పోతే 10 సంవత్సరాలు నడుస్తుంది. నా దగ్గరకు వస్తే వారం లోపల సెట్ చేసి పంపిస్తాను. అంటే పోలీసులతో సాధ్యం కాదు, కోర్టులు న్యాయస్థానాల వల్ల కానిది పైల్వాన్ల దగ్గరకు వస్తే వారం రోజుల్లో సెటిల్ అయిపోవటానికంటే ఏంటి రీజన్? అదే రీజన్ ఏంటంటే కోర్టుకు, పోలీస్ స్టేషన్ వెళ్తే కోర్టుకు రాస్తారు. మీరిద్దరు ఏముంది కోర్టులో చూసుకోరు అక్కడ వెళ్ళి అనేసి కోర్టుకు రాస్తారు. సివిల్ మ్యాటర్ గా ఇది. కోర్టుకు రాస్తారు. కోర్టుకు రాస్తే అది ఒక 10 years 15 years 20 years నడుస్తుంది కోర్టులో. ఇప్పుడు అలా కాకుండా సత్వరమే పరిష్కారం అంటే ఏం చేస్తారు? అదే నా దగ్గరకు వస్తే నేను ఇద్దరు పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడిపిస్తాను. అంతే, కూర్చోబెట్టి మాట్లాడితే సాల్వ్ అయిపోతుంది.
అదేదో వాళ్ళే చేసుకోవచ్చు ఇలా కదా. పోటీలు వాళ్ళు చేయలేరు కదా, వాళ్ళు పోటీలో ఇప్పుడు ఒక్కొక్క మనిషి ఒక్కొక్కటి ఉమ్. పోటీలలోనే జీవితాలు ఉంటాయి. వాళ్ళ దగ్గరికి నేనేం పోవాలంటారు. ఉహు. అట్లా ఒక మధ్యవర్తిగా నా దగ్గర పలా అన్న దగ్గరికి రానోళ్ళి వస్తారు, మన దగ్గరికి వస్తారు. పిలిచినాం అనుకో ఉమ్. రానోళ్ళి వస్తారు, పిలిపించి మాట్లాడి ఉమ్. కూర్చొని సెట్ చేస్తాం అక్కడ అంతే చేసేది. అంటే Settlement అంటే చాలా ఏదో అనుకుంటారు కానీ చాలా మంది అంటే కూర్చోబెట్టి మాట్లాడేటప్పుడు బెదిరించడాలు, అది మామూలే. ఇప్పుడు ఎవరైనా నీకు రోజుల దగ్గర పడ్డా బిడ్డ, ఇలాంటి సెటిల్మెంట్ నడుస్తుంది అంటారా? ఆ సెటిల్మెంట్ ఇప్పుడు భయపట్టి వస్తారు ఎవరైనా. ఉట్టిగానే చాక్లెట్ ఐస్ క్రీమ్ తినేవాడు లేడు ఈ రోజులలో. ఓకే ఒక మనిషి పిలిస్తేనే దాని వాల్యూ బట్టి వచ్చి సెటిల్ చేసుకుంటారు. ఓకే. అంతేగాని ఎవరిని అంటే పడితే మీరు అది అట్లా కాదు. సెటిల్మెంట్లు చేసినప్పుడు మీకు against గా చేసిన వాళ్ళు కూడా ఉన్నారా? మీకు against గా ఇలా బెదిరిస్తున్నారని చెప్పి పోలీసులను ఆశ్రయించడం కానీ, ఇట్లా లీడర్స్ని అట్లా ఆశ్రయించడం గానీ? బెదిరించుడు ఏం లేదు. నేను మామూలుగా అంత మనం పిలిచి వస్తారు వాళ్ళకి, ఎందుకంటే పరిష్కారం దొరకాలి. ఉమ్, ఉమ్. కోర్టు పోయి 10 అంటే సంవత్సరాలు ఇన్నేళ్ల చరిత్రలో ఇలాంటి అనుభవాలు ఏమైనా ఉన్నాయా? అట్లేం లేదు. మనం ఎందుకంటే నేను చాలా లీగల్గా చేపిస్తాను పని. ఏంటంటే ఓకే. మళ్ళీ వాళ్ళకు ఎట్లుంటే కోర్టులలో 10 సంవత్సరాలు తిరగలేరు వాళ్ళు. సరే అన్న దగ్గర పిలిస్తే మాట్లాడి సెట్ చేసుకుందామని ఉద్దేశంతో వస్తారు అందరు. అంటే రకరకాలు వస్తాయి కేసులు. ఓకే. ఇంట్లో భార్య భర్తలు కొట్లాడుకుంటారు, ఆస్తుంది, అవి కూడా వస్తాయి. అన్నదమ్ములు కొట్లాడుకుంటారు. ఉమ్. అట్లా ఇప్పుడు తల్లిదండ్రులు మంచిగా ఒక- చూడకపోతే సార్ ఇప్పుడు ఒక భార్య భర్త వచ్చారనుకోండి, ఏంటి మీరు సెటిల్మెంట్ ఏం చేస్తారు? సెటిల్మెంట్ అంటే ఇద్దరిని కలపాలనే చూస్తాం. మ్యాక్సిమం 90% కలపాలనే చూస్తాం. ఉమ్, ఇప్పటికీ 400-500 కేసులు నేను అట్లా కలపడమే ఎక్కువ. ఉమ్, ఒక 10% వాళ్ళ ఇష్టం ఉండదు కానీ ఉమ్. మ్యాక్సిమం కలపడమే చూస్తాను నేను. కుటుంబంలో పెద్దలు విననిది మీరు ఏం చెప్పి ఒప్పిస్తారు మరి? మంచిగా ఉండాలి. జీవితం పోతే జీవితం రాదు. మళ్ళీ వేరే వాళ్ళు సెకండ్ టైం మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళు మంచిగా వస్తారు. అవి కౌన్సిలింగ్ లో కూడా చెప్తారు కదా సార్, అవును కూర్చోబెట్టి. చెప్తారు. అంటే వాళ్ళు చెప్పడం మనం చెప్పడం చాలా ఫరక్. అది ఎలాంటి తేడా ఉంటుంది అంటున్నా? మన దగ్గర భయం ఉంటది, వాళ్ళ దగ్గర భయం అదే ఉంటది. గన్ను పెడతారేమో. గన్నేం ఉండదు. అంటే కొద్దిగా భయపెట్టించి సంజాంచి మంచిగా చూసుకోవాలి అమ్మాయిని. ఉమ్, ఇంకోసారి చేయి పెడితే బాగుండదు, మళ్ళీ నా దగ్గర కోసం మంచిగా ఉండదు, మంచిగా కలిసిమెలిసి ఉండాలని సంజాస్తాను. ఉమ్. ఇప్పుడు కబ్జా కేసులు ఎక్కువ వస్తాయని చెప్తున్నారు కదా సార్. ఒక పర్సన్ వచ్చాడు, నా భూమిని కబ్జా చేశాడనో ఇంకోటి ఏదో చెప్తాడు, మీరు ఆ ఎక్స్పర్ట్ అతనికి ఏం చెప్తారు? అంటే జెన్యూన్ ఎక్కడున్నా డాక్యుమెంట్ చెక్ చేస్తాను. జెన్యూన్ ఎక్కడ ఇప్పుడు మీ దగ్గరకు వచ్చిన అతను నా జెన్యూన్ దగ్గర డాక్యుమెంట్ జెన్యూన్ లేకపోతే నేను పట్టించుకున్నా కేసు. సార్ ఇప్పుడు పైల్వాన్లు అట్లా సెటిల్మెంట్ చేసి కమిషన్ తీసుకుంటారు అని టాక్. తీసుకుంటున్నా. ఎంత? తాగేం లేదు, పర్సంటేజ్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఓకే, ఎంత పర్సెంట్ తీసుకుంటారు సార్? అంటే మనిషి నోటి గరీబులు వస్తే ఫ్రీ చేస్తాము. డబ్బు మంచిగా ఉన్న వాళ్ళు ఉంటే దానికి పర్సంటేజ్ తీసుకుంటాం. ఇప్పుడు 4 కోట్లు ఉన్నాయి అనుకో, 50 లక్షలు అట్లా అట్లా తీసుకుంటాం. ఇప్పుడు వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు కొంతమంది ఎగనెస్ట్గా వెళ్తారుగా మీకు, వెళ్తారు. అప్పుడు ఏం చేస్తారు? న్యాయం ఇప్పుడు లీగల్గా ఉన్నాయి మనం సపోర్ట్ చేస్తాం. లీగల్గా ఉన్నాక ఫోర్జరీ డాక్యుమెంట్ పెట్టుకొని ఎక్కడ సెటిల్మెంట్ చేయడానికి మీరెవరు అని ప్రశ్నిస్తే అట్లా ఉండదు. ఇద్దరికి న్యాయం అక్కడ పిలిపిస్తాను కదా అమౌంట్. సార్ ఇప్పుడు అఖిల్ పైల్వాన్ గురించి నేను మాట్లాడుతున్నాను. రామ్నగర్ అఖిల్ పైల్వాన్ ఆయన ఒక ట్రస్ట్ పెట్టి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నాడు. సో అతను ఒక మంచి అభిప్రాయం ఇప్పటివరకు ఉంది. కానీ అబిట్స్ హోటల్లో జరిగిన ఘటన తర్వాత 16 మంది అమ్మాయిలు పట్టుకున్నారు. తర్వాత అబ్బాయిలు కూడా ఎంక్వైరీ చేస్తే, విచారణ జరిపిస్తే ఈ వ్యభిచార ముఠాను నడిపించేది అఖిల్ పైల్వాన్ అని తెలిసింది. ప్రస్తుతం మీడియాలో వచ్చింది, ఆయన అరెస్ట్ కూడా చేశారు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతుంది. ఎట్లా చూస్తారు సార్ ఒక పైల్వాన్ ఈ రకమైనటువంటి వ్యాపారం చేస్తుంటే ఎట్లా చూడాలి? అంటే ఇది విచిత్రమైనది. నేను 10 ప్రోగ్రామ్ పిలుస్తాను నన్ను అఖిల్. ఓకే, పోయిన 10 ప్రోగ్రామ్ మాతది అవన్నీ ఏదున్నా మనల్ని ఇన్వైట్ చేస్తాను. నేను వయసు కలిసి మంచి సంబంధాలు ఉన్నాయి అయితే. ఆ సంబంధాలు ఉన్నాయి కానీ ఇట్లా చేస్తున్నాను నేను అనుకోలేదు. ఆ మీడియాలో వచ్చేదాకా నాకు తెలియదు. ఏదైనా మనకు ఉట్టినైతే వాళ్ళు చెప్పారు కదా, ఇన్ని 100 మీడియాలు చాలా నేనే ఆశ్చర్యపోయినా. ఇది చాలా రాంగ్ చేసిండని, చాలా తప్పు చేసిండు. అంటే సిటీలోనే ఇదంతా జరుగుతుంది. ఎప్పుడు కూడా మీరు అంటే తరచుగా కలుస్తారు అని చెప్పేసి అంటున్నారు. ఎప్పుడు అనుమానం రాలేదు? ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే ఇన్విటేషన్ ఉంటే అంతే, ఇంకా వేరేది ఏం లేదు. అప్పుడు మీకు ఏం అనుమానాలు అట్లా ఏం రాలేదు ఎప్పుడు. నేను అసలు మేము ఎప్పుడు అనుకోలేదు అట్లా చేస్తాడని. మేమే ఆశ్చర్యమైనా మరి ఇట్లా అంటే వాళ్ళు ఆయన ఫోన్ లో సినిమా వాళ్ళు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, గత ప్రభుత్వంలో పనిచేసిన మాజీ మంత్రుల లిస్ట్ ఉంది ఆయన దగ్గర. అదే పోలీసు వాళ్ళైనా అంత జాగ్రత్తగా చూసే చేస్తారు. ఏదైనా ఉట్టి ఎవరిని దౌర్జన్యంగా ఎవరిని పడితే అని పోయేసి అని ఉండదు కదా. మొత్తం లిస్ట్ అప్ చూసిరు, నంబర్లు. ఇప్పుడు ఆయన పైల్వాన్ కావటం వల్ల ఇంటర్నేషనల్ గా చేసిండంట. అవును, దేశ విదేశాల నుంచి కూడా కొంతమంది దుబాయ్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి అమ్మాయిలు తీసుకురావడం అట్లా చేపియడం అదంతా నేను మీడియాలో చూసిన. అవునవును. ఇప్పుడు ఈ చర్చ అంతా ఏంటంటే పైల్వాన్ అంటే సపోర్ట్ నేను ఏం చేయను. అట్లా చేస్తే ఎవరికి సపోర్ట్ చేసేది లేదు. అట్లాంటి విషయాలలో ఎవరికి అది ఉండదు. తప్పే అంటాం మనం అంతే. ఇప్పుడు చర్చ ఏంటంటే పహిల్వాన్ ఆయన ఈ వ్యాపారం చేస్తున్నాడు, అమ్మాయిలను అడ్డు పెట్టుకుని డబ్బు సంపాదిస్తున్నాడు అని చెప్పి దర్యాప్తులో తేలుతోంది.
ఇప్పుడు పైల్వాన్లు చేసేది ఇదా అని ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది. అంటే పైల్వాన్ అనుకని నేను ఎక్కడ చూడలే పైల్వాన్ అయితే, అంటే ఏదో కుస్తీలు కొట్లాడడం అది ఇది చూడలేను, స్పోర్ట్స్లో పైల్వాన్ ఏదైనా కుస్తీలు అంతవరకు. కానీ నేను దంగల్లో అయితే ఎప్పుడు చూడలేదు అఖిల్, దంగల్లో కొట్లాడేది ఇట్లా నేను ఎప్పుడు చూడలేను. ఇప్పుడు ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత పైల్వాన్ అంటే ఇట్లా చేస్తారా అని అది కరెక్టే. అందరు ఇప్పుడు మన పైల్వాన్లో తాలింకి పెట్టిరు కదా చర్చ, పెట్టిరు ఖండించిరు కదా అంతా. పైల్వాన్ అనే మనిషి మేమేడ చూడలేము, దంగల్లో ఎక్సర్సైజ్ చేసి చూడలే, ఇలా పైల్వాన్ కాందని కాదు ఏం కాదని చెప్పిరు కదా మన. అవును, మన ఇండియన్ స్పోర్ట్స్ చెప్పిరు అంత మన అంత ప్రెస్ మీట్ చెప్పిరు. అతను పైల్వాన్ కాదని తెలియజేశారు. పైల్వాన్లు ఇప్పుడు సిటీలో ఎవరైతే పైల్వాన్లు విలోర్దు రాంగ్ అని చెప్పారు. ఓకే, చాలా సార్లు మీరు ఆయన ఇన్విటేషన్ తో వెళ్ళి కలిసాము, చాలా ఈవెంట్స్ లో పాల్గొన్నామని చెప్తున్నారు కదా, అప్పుడు పైల్వాన్ అని తెలీదా? అంటే మామూలుగా అటెండ్ అవుతాం. ఇప్పుడు ప్రతి ప్రోగ్రామ్ కు నాకు 1000 మంది పిలుస్తారు సిటీలో, పిలిస్తే ప్రతి ప్రోగ్రామ్ పోయేసి వచ్చడమే. కానీ అంటే ఇప్పుడు తీవ్రంగా ఖండిస్తున్నారు, అప్పుడు అటెండ్ అయినప్పుడు తెలియదు కదా మనకు ఎవరికి. ఇప్పుడు పిలిచినప్పుడు పోయేసి అటెండ్ అయ్యి పైల్వాన్ ఈ కార్యక్రమాలు చేస్తున్నాడని కాదు, అతను పైల్వానా కాదని చెప్పి అప్పుడు తెలీదా అంటున్నా. అంటే పైల్వానా కాదని కాదు, కుస్తీలు స్పోర్ట్స్ లో తెలుసు, కానీ పైల్వాన్ అయితే దంగల్గా కుస్తీలు కొట్లాడినట్టు తెలియదు నాకు. దంగల్లో కుస్తీలు కొట్లాడిన వాళ్ళు పైల్వాన్ అంటారు. ఇప్పుడు జనంలో ఇదే చర్చ జరుగుతుంది సార్, పైల్వాన్ ఆయన పేరేమో పైల్వాను, అఖిల్ పైల్వాను, వెనకాల చూస్తేనేమో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. చాలా రంగు అది. ఇప్పుడు పైల్వాన్ అందరికీ ఒక చెడ్డ పేరు వచ్చినట్టుగా భావిస్తున్నారుగా జనం. చాలా చెడ్డ అది మరి అందరూ ఖండించారు కదా మొత్తము. మన ఇండియన్ స్పోర్ట్స్ దాంట్లో పైల్వాన్ ఉంది. గవర్నమెంట్ కానీ పోలీసు శాఖ కానీ అసలు పైల్వాన్లు ఏం చేస్తున్నారు అని దృష్టి పెడితే ఇలాంటి ఏమన్నా లోపల ఇంకేమైనా జరుగుతున్నాయి, ఇంకెవరైనా పైల్వాన్లు ఉన్నారా ఇట్లా చేసేవాళ్ళు అని చెప్పి. కరెక్టే కదా, ఇప్పుడు ఒకళ్ళు చేస్తే ఎవరికైనా అదే అనిపిస్తుంది కదా. అదే పైల్వాన్ అంటే కుస్తీలో ఇలాంటి చాలా మంది మీద కూడా కొంచెం అనుమానం వ్యక్తం చేస్తూ వాళ్ళు దర్యాప్తులు చేసే అవకాశం ఉంది కదా. అదే అంతా ఏమో చెప్పలేము, మనము డిపార్ట్మెంట్ చెప్పలేము కదా. ఇది మాత్రం తప్పని ఖండిస్తున్నాను నేను దీని విషయంలో. ఓకే, ఎందుకంటే మనిషి ఎవరైనా నిజాయితీగా బతకాలి, మనకు నిజాయితీ ఉంటేనే మనం సక్సెస్ పొందగలుగుతాం. కానీ ఈసుంటి చేసి సక్సెస్ పొందాలంటే పేరంతా పోతుంది, వాల్యూ వెళ్ళిపోతుంది, ఒక్క దెబ్బ కథమైపోతుంది. ఓకే సార్, మీ గోల్డ్ అయితే దగదగా మెరిసిపోతుంది. ఏంటి సార్ వాల్యూ ఎంత ఉంటుంది మీ ఒంటి మీద ఉన్న గోల్డ్? ఉంటుంది వాల్యూ ఎంత, వాల్యూ ఎంత మీడియాలో ఇంత మూల చెప్తున్నారు. వాల్యూ మాతో పంచుకోండి వరకు ఉంటుంది. చెప్పండి. 2 kg వరకు ఉంటుంది. 2 kg వరకు ఉంటుంది ఓన్లీ ఒంటి మీదేనా? అంతే. ఓకే, మొత్తానికి అఖిల్ పైల్వాన్ చేసింది తప్పని ఖండించారు కదా, దాన్ని ఖండించవలసింది. ఎవరు చేసినా తప్పే ఉంటుంది కదా, దానికి మనం సపోర్ట్ చేసేది ఏముండదు. ఇప్పుడు సినిమా వాళ్ళతో కూడా చాలా పరిచయాలు ఉన్నాయండి సార్, చాలా కొన్ని ఈవెంట్స్ బోనాలకు సంబంధించి ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు సినిమా వాళ్ళు పిలిచి రావటం. అవును, నేను మీడియాలో చూసిన అన్ని. అంటే సినిమా ఇండస్ట్రీతో పంపించడము ఇవన్నీ, అన్ని ఫొటోస్ అవన్నీ ఉన్నాయంట. ఇప్పుడు అమ్మాయిలు కావచ్చు, హీరోయిన్లు కావచ్చు, ఇట్లాంటి వ్యాపారంలో ఏమైనా సంబంధాలు ఉన్నాయని భావించవచ్చా? అంటే సినిమా ఇండస్ట్రీ పేర్లు కూడా ఉన్నాయి కాబట్టి తీసిరట, పంపించిరట కదా సినిమా హీరోలకు. అది అదే ఏదో అంటున్నారు మీడియాలో, అదే చూస్తున్నాను. ఒక్కటి కాదు కదా, చాలా 100 మీడియాలు. అంటే మిగతా స్టేట్స్ నుంచి, విదేశాలతో పాటు ఇక్కడ మన దేశంలో కూడా ఢిల్లీ నుంచి, ముంబై నుంచి, కోల్కతా నుంచి అమ్మాయిలు తీసుకురావడం నంబర్స్ గుట్టుగా జరిగిపోతుంది ఇది ఇన్నాళ్ళు. అవును, తెలియదు, అది ఎవరు ఊహించలేరు అట్లా. నేను మరి ఏం సార్, గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బయటికి రాలా ఇది, ఇప్పుడు బయటకు వచ్చింది. అంటే అప్పుడు అంతా మాజీ మంత్రులు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో, ఆ ప్రభుత్వంలో మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సపోర్ట్ ఉందని భావించాలి. అన్ని వచ్చినాయి కదా మీడియాలో, ఆ సపోర్ట్ ఉందని భావించాలా? ఇన్ని రోజులు బయటికి రాలేదంటే అంటే సపోర్టు అంటే కొందరు మినిస్టర్ల సపోర్ట్ అది చూస్తే రారు కదా, భయపడతారు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ చేంజ్ అయినందుకు కొద్దిగా డేర్ వచ్చి చేసిండొచ్చు పోలీసు వాళ్ళు, మరి అది కూడా ఉండొచ్చు. ఓకే, చూద్దాం సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.